తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్కారం అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. ఏ వారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు కాబట్టి గురువు పరిపాలితంలో ఉన్నటువంటి వారం గురువారం. గురువారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వీరి గుణగణాలు ఎలా ఉంటాయి, అట్లాగే వీరు ఏమి ఖచ్చితంగా మార్చుకోవాలి, ఎట్లా యోగిస్తాడు గురువు, ఇవన్నీ ఒకసారి చెప్తారా? తప్పకుండా. గురువారం పుట్టిన వాళ్ళని చాలా మనం తీసుకుంటే వీళ్ళు చాలా నెమ్మదస్తులు, కొంచెం నిదానస్తులు, ఏ పనైనా చాకచక్యంగా చేయగలిగిన కాపబిలిటీ ఉన్నవాళ్ళు. కాకపోతే బయటికి గాంభీరం పోరు వీళ్ళు. గాంభీరం బయటికి ప్రదర్శించు షో ఆఫ్స్ ఉండవు వాళ్ళకి. గాంభీరం లేకుండా నిదానంగా చేసుకొని వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళు ఒక మాట అంటే మాత్రం అది మనసులో బాగా పెట్టుకుంటారు. అది చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే ఏ విషయమైనా, మంచి అయినా చెడైనా, ఒకళ్ళు వీళ్ళని బాగా పొగిడాము, వాళ్ళు మనకు సేవ చేశారు అని వీళ్ళకి గుర్తులో వాళ్ళ మనసులో ఉందనుకోండి, వాళ్ళ మీద ఎప్పటికీ జీవితాంతం కృతజ్ఞత భావంతో ఉంటారు. ఇంకా మర్చిపోరు. అంటే వాళ్ళు మనకి సమయానికి వాళ్ళు ఇచ్చారు, సాయం చేశారు, ఇవాళ ఇలా ఉన్నానంటే కారణం వాళ్ళు అని చెప్పి అది జీవితాంతం, అది చిన్న పిచ్చుకంత సాయం అయినా సరే మర్చిపోరు వీళ్ళు. అది పిచ్చుకంత సాయమే కానీ వాళ్ళు మర్చిపోరు. కొండంత సేవలాగా దాన్ని పెట్టుకుంటారు. రామచంద్రమూర్తి లాంటి వాళ్ళు అయితే కదా, చాలా గొప్ప వాళ్ళు. గొప్పగా మనం వీళ్ళని చెప్పొచ్చు అనమాట విషయంలో. అయితే కొంతమంది జాతకాలు ఇప్పుడున్న ఈ జనరేషన్ మార్పు వల్ల వచ్చే కొన్ని లక్షణాలు ఏంటంటే, గురువు బాగాలేకపోతే మాట్లాడడం, అబద్ధాలు చెప్పడము, మాట దాటేయడము, సమయానికి ఆ క్షణాన్న వీళ్ళు ఎస్ నో ఆల్ రైట్ అన్నట్టుగా తల తిప్పడము, ఇలా చేసుకుంటూ బయటకు వచ్చేయడం, ఇవన్నీ కొంచెం ఈ గురువారం పుట్టిన లక్షణాలు ఇప్పుడు ఉన్నాయి. అంటే ఇక్కడ గురువు బాగుంటే జాతకంలో ఈ గురువారం కలిసి వస్తే వీళ్ళకి గురువారం గురువు రెండు కలిసి ఉంటే ఉన్నతమైన స్థానాల్లో ఉన్నతమైన ఉద్యోగాలు, పదవులు వస్తాయి ఖచ్చితంగా. ఉన్నతమైన జీవితం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే, జీవితం వడ్డించి విస్తర లాంటిది జీవితం. అది పెద్ద కష్టమే ఉండదు. నెమ్మగా దాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుని లాక్కు వెళ్ళిపోతే వాళ్ళ జీవితంలో అన్ని అందుబాటులో వచ్చేస్తాయి. జాతకంలో గురువు బాగాలేకపోతే అప్పులు, కష్టాలు, బాధలు, ఎక్కువ వీళ్ళకే దెబ్బలు పడ్డాము, వీళ్ళే మాటలు పడ్డాము ఎక్కువ జరుగుతాయి. అందులో ఎక్కువ ముఖ్యంగా ఆడవాళ్ళ విషయంలో వస్తే, ఇంట్లో ఏమొచ్చిన దగ్గర నుంచి అన్ని కలిసి రావట్లేదు, జరగట్లేదు, శనిదేవత అనే మాటలు కూడా ఈ గురువారం పుట్టే వాళ్ళ అమ్మాయిలకి పడతాయి. సో గురువు అనే గ్రహం చాలా మంచి రోల్ ని ప్లే చేస్తుంది. అంటే జాతకంలో గురువు బలం బాగుంటే వీళ్ళకి ఒకవేళ 100% గురువారం వీళ్ళకి కలిసి వస్తుంది. ఒక్కొక్కసారి గురు బలం బాగాలేకపోతే కష్టాలు, అంటే వీళ్ళ చేత అప్పు చేస్తే అప్పు తీర్చలేరు, జీవితాంతా కష్టపడుతుంటారు, అప్పు మాత్రం తీరదు వీళ్ళకి. అప్పు ఏంటి, వడ్డీలు కడుతుంటారు కానీ అప్పు మాత్రం తీరదు ఏంట్రా బాబు అని చెప్తాను బాధ వీళ్ళకి కలుగుతుందట. సో వీళ్ళు అప్పు చేయడము, అప్పు తీసుకోవడము, అప్పు ఇవ్వడము అనేది వీళ్ళకి చాలా పెద్ద టాస్క్ పని. సో ఒక్కసారి 10 రూపాయలు ఇచ్చాము, అప్పు తీర్చలేదు అనుకోండి, ఆ 10 రూపాయలు వీళ్ళు చిల్లర ఉండదు, వాళ్ళు 10 రూపాయలు ఇవ్వండి అంటారు. సరే 100 రూపాయలు తీసుకుని 10 రూపాయలు మిగతా మాకు ఇవ్వండి అంటే వాళ్ళ కాదు, మాకు 10 రూపాయలు ఇవ్వండి అని చెప్తుంటారు. అంటే వీళ్ళ చేతిలో అప్పు అనేది తీయదని అర్థం. అలా ఎప్పుడైనా జరిగింది అనుకోండి, వాళ్ళు ఆ రోజు నుంచి మానేయాలి అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం మానేయాలి వాళ్ళు. అప్పుడు వీళ్ళు జీవితంలో బాగుపడే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఎక్కువ అప్పులతో బాధపడే వాళ్ళు ఎక్కువ ఈ గురువారం పుట్టిన వాళ్ళు చాలా అప్పులు బాధైపోతుంటారు. అసలు ఎన్ని అప్పులు ఉంటాయంటే వీళ్ళకి, అసలు ఇంటి చుట్టుపక్కల అంతా అప్పులు ఉంటాయి. అసలు అన్ని జోలికి వెళ్ళకూడదు. వెళితే అసలు తీర్చలేరు వీళ్ళు, అసలు చాలా కష్టపడుతున్నారు. మెడలో తాలిబొట్లు పెట్టేసి కష్టపడే వాళ్ళు కూడా ఈ గురువారం పుట్టిన వాళ్ళే. అయితే అందరూ ఉంటారా అంటే అందరూ ఉంటారు. జాతకంలో యోగాలు బట్టి మారుతుంటాయి. గురువారం ఒక్కటే తీసుకొని మనం కన్సిడర్ చేసి జీవితాంతం మొత్తం చెప్పలేం. సో జీవితంలో ఒక భాగం ఏంటంటే గురువు అనుగ్రహం ఉంటే జీవితం బాగుంటుంది, గురువు అనుగ్రహం లేకపోతే జీవితంలో కష్టాలు తప్ప. వీళ్ళకి ఎవరికి ఎక్కువ బాగుంటుంది అనుకోవచ్చు? గురువారం ఆడవాళ్ళకి బాగుంటుందా, మగవాళ్ళకి బాగుంటుంది? ఆడవాళ్ళకి కొంచెం బాగుంటుంది, ఫేవరబుల్ గా. ఎందుకంటే ఆడవాళ్ళకి అప్పు చేయకూడదు అనుకుంటే ఉండగలుగుతారు ఇంట్లో. మగవాళ్ళు ఉండలేక కావాలి కదా, కుటుంబం, బాధ్యతలు, పనులు, పిల్లల చదువులు, ఇవి ఏవో ఉంటాయి కదా. సో దానికి ఖచ్చితంగా మగవాళ్ళు అనేవాళ్ళు ఇవాళ రోజున ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం సంపాదిస్తారు అనుకోండి. అయినా సరికి ఒక ఫ్లెక్సిబుల్ ఏంటంటే, ఆడవాళ్ళకి మేము ఉద్యోగం చేయము, అప్పులు చేయము, ఇంట్లో ఉంటామంటే వాళ్ళకి నడుస్తుంది. కరెక్ట్. కానీ మగవాళ్ళకి నడవదు, వాళ్ళు ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే. సో మగవాళ్ళకే ఎక్కువగా గురువారం పుట్టిన వాళ్ళకి బాగుండదు. చాలా మంది అబద్ధాలు కోరు, వాడు ఎక్కడైతే ఊరిని తప్పులు ఉన్నాయి వాళ్ళకి, వాడు చెప్పే మాటలన్నీ ఒకటి, వాడు చేసే పనులన్నీ ఒకటి చెప్తుంటారు. ఇవన్నీ కూడా గురువారం పుట్టిన వాళ్ళే. సో గురువు బాగాలేకపోతే వాళ్ళ మీద ఇలాంటి ప్రేరేపణలు వస్తుంటాయి. అంటే వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళు చేస్తారు, కానీ ఎదురు వాళ్ళకి అలా అనిపించదు కదా. మనం ఏం చేస్తాం అనేది కాదు, మనం ఎలా ఉన్నదని వాళ్ళు చూస్తారు. ఖచ్చితంగా మనం ఏం చేస్తున్నాం, మనం ఎలా ఉంటున్నాం, మనం ఎలా బతుకుతున్నాం అనేది వాళ్ళ ఎవరికి తెలియదు. బయట మనం ఏం మాట్లాడాలని పట్టుకొని దానికి వచ్చి బాగా ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఖచ్చితంగా ఏ రోజు వీళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో, లేకపోతే ముఖ్యమైన పనులు చేసే విషయంలో ఏ రోజు అస్సలు చేయకూడదు?
అస్సలు వీళ్ళు ఏ రోజు చేయకూడదు అంటే సోమవారం చేయకూడదు. సోమవారం రాడు. చేయకూడదు. ఓ. చాలా మంది సోమవారం చాలా కలిసి వస్తారు అనుకుంటే వీళ్ళు సోమవారం కలిసి రాదు. ఎందుకంటే వీళ్ళకి గురువు బాగాలేకపోతే సోమవారం చంద్రుడు కూడా బాగుండదు, వాళ్ళకి చంద్రబలం కూడా ఉండదు అనమాట. ఉమ్. సో ఎప్పుడైనా 2 బలాలు తగిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. అందుకే సోమవారాలు వీళ్ళు ఏ పనులు చేయకుండా ఉండడం ఉత్తమం. ఓకే. శుక్రవారం వీళ్ళు కలిసి వస్తుంది, శుక్రవారం చేసుకోవచ్చు. గురువారంలో ఒకవేళ అప్పులు తీరట్లేదంటే శుక్రవారం ప్రారంభం చేస్తే ఏ అప్పుని తీరుద్దాం అని శుక్రవారం మూట కడితే ఖచ్చితంగా వచ్చే వారం తీరుస్తారు వీళ్ళు. ఓ. ఇది కానీ వీళ్ళకి శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు కదా మనం? అప్పు తీర్చొచ్చుగా, అప్పు తీర్చచ్చా? అప్పు తీర్చొచ్చు. ఆహా. శుక్రవారం మనం డబ్బులు ఇవ్వకూడదు. ఎవరికి ఇవ్వకూడదు? మనం ఎవరికైనా అప్పుగా ఇవ్వకూడదు. కానీ కానీ మన అప్పు తీర్చచ్చా? మనం అప్పు తీరిస్తే ఇంకా తొందరగా తీరుస్తాం. ఓ. అప్పు వాళ్ళకి ఇవ్వాల్సింది ఎప్పుడైనా బాగా రుణం కదా అది, ఉమ్. అది తీర్చేస్తుంటే మనకి ఇంట్లో డబ్బులు నిక్షేపంగా ఉంటాయి అన్నమాట. రైట్ అండి. ఏ దేవతారాధన వీరికి బాగా యోగిస్తుందండి? ఖచ్చితంగా గురువుని ఆరాధించడం అంటే దత్తాత్రేయ స్వామిని, శ్రీపాద వల్లభుల్ని, సత్య సాయిబాబాని, సాయిబాబాని, షిరిడి సాయిబాబాని, వీళ్ళ ఇష్ట దైవాన్ని గురువుని ఆరాధించడం అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు బాగా గౌరవించడం. ఫస్ట్ ఆరాధన ఎవరంటే తల్లి, ఫస్ట్ గురువు, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దేవతాస్థానం అంటే ఏ దేవుని పూజిస్తే పూజించారు. కానీ ఇంట్లో తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, తల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా వీళ్ళకి కలిసి రాదు. వీళ్ళు ఎంత సంపాదించినా, ఎంత గొప్ప వాళ్ళైనా తల్లి విషయంలో కొడుకుగా బాధ్యతగా, కూతురుగా బాధ్యతగా ఉండాల్సింది వీళ్ళు. అలా ఉంటే తల్లి మొదటి గురువు కనుక తల్లిని ఎప్పుడు గౌరవిస్తూనే ఉండాలి వీళ్ళు. అలాగే తండ్రిని గౌరవించాలి. అప్పుడు మిగతా దేవత ఆరాధన చేస్తే కలిసి వస్తుంది వీళ్ళకి. అది వీళ్ళు చేయాల్సింది. చాలా చక్కగా తెలియజేశారండి, కృతజ్ఞతలు. ఆల్రెడీ శుక్రవారం గురించి మాట్లాడేసుకున్నాం, ముందే మాట్లాడేసుకున్నాము. ఇక నెక్స్ట్ వీడియోలో శనివారం నాడు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్.